ప్రెసెంట్ ఉన్న డే టు డే సెనారియోలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎక్కువగా నడుస్తుందని అంటే కొత్తగా ఫామ్ అవుతున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ 30 ఫీట్ రోడ్ రతన్ టాటా పేరు మీద నడుస్తున్న రోడ్. అది వచ్చేసరికి మనకి ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాల నుంచి స్టార్ట్ అయ్యి మీర్ ఖాన్ పేట్ ఫ్యూచర్ సిటీ నుంచి మళ్ళీ సెకండ్ ఫేజ్ ఆమన్గల్ వరకు వెళ్ళబోతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ప్లాట్లు కొనాలి అని అనుకుంటే ఈ యొక్క స్ట్రెచ్ లో చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందు గురించి అనంటే ఈ ఒక్క రోడ్ స్పెషాలిటీ అది. ఇటు 13 ని అటు ఫ్యూచర్ సిటీని ఆమన్గల్ ని ఈ రోడ్ కమింగ్ డేస్ లో ఇటు 2 తెలుగు రాష్ట్రాలని 2 తెలుగు రాజధానులని కలిపే క్రూషల్ రోడ్ కాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కమింగ్ డేస్ లో చాలా మంచి అప్రిసియేషన్ చూడొచ్చు అనే ఇన్వెస్టర్స్ అందరూ ఈ రోడ్ లో సర్చ్ చేస్తున్నారు. ఇంకా ఫామ్ అవ్వాల్సిన ఫ్యూచర్ సిటీ కన్నా రావిర్యాల సరౌండింగ్ ఏరియాస్ లోనే ప్రీమియం డెవలప్మెంట్స్ తో విలేజ్ కి ఆనుకొని ప్రెసెంట్ నేనున్న వెంచర్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఇది వచ్చేసరికి కాస్వి ఈ సిటీ వారి వెంచర్. లొకేషన్ కొంగర్ కలాన్ విలేజ్ లో ఇళ్ళకి ఆనుకొని ఈ యొక్క వెంచర్ ఉంటుంది. ఇది ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ప్రెసెంట్ నేనున్నది ఫేజ్ 1. 15 acres HMDA అప్రూవ్డ్ రేరా సర్టిఫైడ్ వెంచర్. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇందులో ప్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్. అయితే ఈ కాస్వి వారు రీసెంట్ గా దీనికి ఎక్స్టెన్షన్ అన్నది యాడ్ ఆన్ చేశారు. ఆ ఎక్స్టెన్షన్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడం కోసమే నేను ఈ రోజు ఈ యొక్క లొకేషన్ లో ఉన్నాను. కొత్త ఎక్స్టెన్షన్ వచ్చేసరికి 13.5 acres HMDA రేరా ప్రపోజల్ తో డెవలప్ చేయబోతున్న లేఅవుట్. అయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఈ 13.5 acres కాస్వి సిటీ వారి ఫేజ్ 2 కి ఓన్లీ DC లెటర్ మటుకే వచ్చింది. LP అన్నది ఈ యొక్క మంత్ ఎండింగ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇందులో డెవలప్మెంట్స్ అన్ని కూడా ఫేజ్ 1 లో ఏ విధంగా అయితే చేశారో అంతకు మించే చేయబోతున్నారు. ఫేజ్ 2 లో ఎవరైతే ఫేజ్ 1 ని చూసి బుక్ చేయాలనుకున్న వాళ్ళకి ఇప్పుడైతే మంచి ఫ్యాన్సీ ప్రైస్ లో ప్లాట్స్ అందుబాటులో ఉంటున్నాయి. అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్. అయితే మీకు నచ్చిన సైజెస్ లో మీకు నచ్చిన ఫేసింగ్స్ లో ఇప్పుడు చూస్ చేసుకుంటే ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. డెవలప్మెంట్స్ ఎలా చేయబోతారో అసలు చేస్తారో లేదో అన్న డౌట్స్ అవసరమే లేదు. ఎందు గురించి అంటే ఫేజ్ 1 లో ఉన్న డెవలప్మెంట్స్ తో మీరు క్రాస్ చెక్ చేసుకొని మీ యొక్క ట్రస్ట్ ని బిల్డ్ చేసుకోవచ్చు. ఫేజ్ 2 న్యూ లేఅవుట్ లో ప్లాట్ సైజ్ వచ్చేసరికి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. HMDA నార్మ్స్ ప్రకారమే డెవలప్మెంట్స్ చేస్తారు. అయితే ఏం డెవలప్మెంట్స్ ఇస్తారు అనే దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కాస్వి ఈ సిటీ వెంచర్ 100 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. ఎంతైతే సెట్ బ్యాక్ ఇచ్చి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్ట్ చేయాలో ఆ సెట్ బ్యాక్ ఇచ్చే వీళ్ళొక్క కాంపౌండ్ వాల్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంటర్నల్ గా వెంచర్ లోపల వచ్చేసరికి రోడ్స్ పరంగా 40 ఫీట్ రోడ్స్ 30 ఫీట్ రోడ్స్ అన్ని కూడా CC రోడ్స్. వాటితో పాటు కర్బింగ్ స్టోన్స్, అవెన్యూ ప్లాంటేషన్స్, ఫుట్ పాత్ మీద టైల్స్, ప్లాట్స్ లో స్టోనింగ్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్, ఎల్డర్స్ కోసం పార్క్స్, చిల్డ్రన్ కోసం పార్క్స్, ఇవన్నీ ఎమ్యూనిటీస్ HMDA నార్మ్స్ ప్రకారం అయితే వీటితో పాటు యాడెడ్ గా క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్స్, ఇలా అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు ఈ యొక్క ఫేజ్ 1 ఫేజ్ 2 కంబైన్డ్ గా. కాస్వి ఈ సిటీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి బెనిఫిట్స్ చూడబోతున్నాము అన్నది మీ క్వశ్చన్ అయితే హియర్ ఇస్ మై ఆన్సర్. ఆదిబట్ల అని చెప్పేసేసి మాక్సిమం రియల్ ఎస్టేట్ లో లాంగ్ డిస్టెన్స్ లోనే వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తున్నారు. 330 ఫీట్ రతన్ టాటా రోడ్ అని చెప్పి మనం ఆల్మోస్ట్ డెవలప్ కానీ ఫ్యూచర్ సిటీకి కూడా వెళ్ళి ఇదే ప్రైస్ లో అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. అలాంటిది విలేజ్ కి ఆనుకొని ఎగ్జిట్ నంబర్ 13 రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ 2.5 km డిస్టెన్స్ లో ఇది ఉంటుంది. 330 ఫీట్ రేడియల్ రోడ్. ఆ రేడియల్ రోడ్ పక్క నుంచి ఇస్తున్న మెట్రో DPR ఏదైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో అది జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ వెంచర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి కొన్ని అడ్వాంటేజెస్. అయితే ఆదిబట్ల లొకేషన్ లో ఉన్న TCS ఈ లొకేషన్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ వెంచర్ నుంచి కూడా TCS బిల్డింగ్ కనిపిస్తుంది. ఇన్ ద సేమ్ వే నా వెనకాల కూడా ఒక హై రైజ్డ్ టవర్ ని చూసినట్లయితే అది ఫాక్స్కాన్ కి సంబంధించి
సంబంధించిన టవర్. అంటే ఈ యొక్క లొకేషన్ నుంచి 200 acres లో ఎస్టాబ్లిష్ అయిన ఫాక్స్కాన్ యాపిల్ యాక్సెసరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. 1 lakh ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే హ్యూజ్ స్కోప్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెజ్ ఫాక్స్కాన్. దాదాపుగా 30,000 మంది రిక్రూట్ అయి వర్క్ చేస్తున్నారు. కమింగ్ డేస్ లో డైరెక్ట్లీ ఇండైరెక్ట్ ఇంకా 70,000 వరకు వచ్చే స్కోప్ ఉంది. ఫాక్స్కాన్ కి క్వైట్ ఆపోజిట్ కేన్స్ సెమీ కండక్టర్స్ యూనిట్ కూడా ఉంది. అందులో కూడా 10,000 వరకు ఎంప్లాయ్మెంట్ వచ్చే స్కోప్ ఉంది. రంగారెడ్డి కలెక్టరేట్ కూడా ఈ యొక్క లొకేషన్ లోనే ఉంది. చుట్టూరుగా అన్ని లగ్జీరియస్ విల్లాస్, ఏ విల్లా పట్టుకున్నా తక్కువలో 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఈ యొక్క లొకేషన్ లో నడుస్తా ఉన్నాయి. ఎందుకు ఇంత అంటే గచ్చిబౌలి తర్వాత అంత హ్యూజ్ ఐటీ సెగ్మెంట్ లో డిమాండ్ ఉన్న ఏరియా ఆదిబట్ల బెల్ట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్నాయి కాబట్టి ఇంత. కంపారిటివ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రైజ్ ఆదిబట్ల లొకేషన్ లో HMDA అప్రూవ్డ్ రేరా వెంచర్స్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ అయితే 35,000 నుంచి నియర్లీ 40,000 వరకు ఈ యొక్క లొకేషన్స్ లో నడుస్తున్నాయి. వెరాజ్ కాస్వి ఈ సిటీలో ప్రెసెంట్ జస్ట్ DC మటుకే వచ్చింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రైస్ 27,000 per square yard. ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు వెరీ రీజనబుల్ ప్రైస్ లో మీకు నచ్చిన ప్లాట్ ని హోల్డ్ చేసుకోవచ్చు. ఈ మంత్ వరకు LP రిలీజ్ అయితే ప్రైస్ పెరగడానికి చాలా స్కోప్ ఉంది. ఆదిబట్ల లొకేషన్ లో ఇంత డెవలప్మెంట్, ఇంత కనెక్టివిటీ, ఇంత రెసిడెన్షియల్ డిమాండ్ ఉన్న పొటెన్షియల్ లో ఉన్న కాస్వి ఈ సిటీకి సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ పైన ఇచ్చిన కంపెనీ వారి నంబర్ కి ఇమీడియట్ గా కాల్ చేయండి.